ఓకే. ఈ వీడియోలో ట్రాకింగ్ చూద్దాం. సో, ఇప్పుడు ఈ ఫుటేజ్ ఉంది మనకి. ఈ ఫుటేజ్‌లో ఏంటిదంటే, ఇట్లా మనకి బోట్ ఇలా యానిమేషన్ వస్తుంది. నేను జస్ట్ సౌండ్ ఆఫ్ చేస్తాను. ఓకే. యాహ్! సో, ఇలా బోట్ మూవ్ అవుతుంది మనకి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఏదన్నా టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని అటాచ్ చేయాలి అనుకో, ఎగ్జాక్ట్‌గా ఈ బోట్ మూవ్‌మెంట్ తగ్గట్టుగా మనం టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని ఏదన్నా ట్రాకింగ్ చేయాలి. ఇప్పుడు మనం మాన్యుయల్‌గా పొజిషన్ యానిమేషన్ ఇవ్వాలి అంటే చేయలేం. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా ఈ బోట్ మూవ్‌మెంట్స్ తగ్గట్టుగా మనం మ్యాచ్ చేయలేమనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా టెక్స్ట్ తీసుకున్నాననుకో, ఓకే. ఒక టెక్స్ట్ తీసుకొని దీన్ని నేను జస్ట్ లైక్ ఇక్కడ ప్లేస్ చేశాననుకో ఇలా. ప్లేస్ చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నాకు ఈ బోట్ దీని మీదనే ఉన్నట్టు ఆ టెక్స్ట్ చేయాలి అనుకో చేయలేము. ఎందుకంటే టైమ్ టు టైమ్ ఇలా పొజిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంటే టైం వేస్ట్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్ మూవ్‌మెంట్స్ కూడా రాదు మనకి. సో, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ టెక్స్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఆ బోట్ మీద ఉన్నట్టు ఉండాలి. అంటే లైక్ దాంతో పాటే ఫాలో అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు అలా జేయాలి అంటే మనం ట్రాకింగ్ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ ఈ టెక్స్ట్‌ని డిలీట్ చేసేస్తాను. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం ఏంటిదంటే ట్రాకింగ్ ఎలా వర్క్ అవుతదంటే ఏదన్నా ఒక కాంట్రాస్ట్ పాయింట్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నంబర్‌ని ట్రాక్ చేయొచ్చు. లేకపోతే ఈ పాయింట్‌ని ట్రాక్ చేయొచ్చు. లేకపోతే ఇదేదన్నా వర్డ్స్‌ని ట్రాక్ చేయొచ్చు. కాకపోతే ప్లెయిన్ కలర్‌ని యూజ్ చేసుకొని ట్రాక్ జేయలేమనమాట. అదొకసారి వన్స్ చూసి అర్థమవుతది. సో, ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మనం ట్రాకర్ ప్యానెల్ ఓపెన్ చేయాలి ఇక్కడ. సో, మనకిక్కడ ట్రాకర్ ప్యానెల్ కనబడకపోతే ఇక్కడ విండోస్‌లోకి వెళ్ళాలి. విండోస్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి ట్రాకర్ ప్యానెల్ ఉంటుంది. సో, ట్రాకర్ ప్యానెల్ ఓపెన్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ట్రాకర్ ప్యానెల్ ఓపెన్ జేయాలి. ఓపెన్ చేసినంక ఇప్పుడేంటిదంటే మనం ఫుటేజ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఫుటేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏంటిది ఈ బోట్ యొక్క మోషన్‌ని ట్రాక్ జేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ బోట్ మూవ్ అవుతుంది గదా! అంటే మోషన్ అన్నట్టు. సో, ఈ బోట్ యొక్క మోషన్‌ని మనం ట్రాక్ జేయాలన్నమాట. అదేం చేస్తుందంటే ఎగ్జాక్ట్‌గా బోట్ ఎలా మూవ్ అవుతదో దానికి తగ్గట్టుగా ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తదన్నమాట ట్రాకింగ్ యూజ్ చేస్తే. సో, ఇక్కడ మనం బోట్ యొక్క మోషన్‌ని ట్రాక్ జేయాలి గాబట్టి ఇక్కడ మనం ట్రాక్ మోషన్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఓకే. మేక్ ష్యూర్ అక్కడ ఫుటేజ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఫుటేజ్‌ని సెలెక్ట్ జేసుకొని ఇక్కడ మనం ట్రాక్ మోషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేను సెలెక్ట్ జేస్తానో ఇక్కడ నాకు సెపరేట్‌గా ట్రాకింగ్ ట్యాబ్‌లోకెళ్ళిపోతుంది. ఇగో ఇదేమో మెయిన్ మనం కంపోజిషన్ ట్యాబ్. ఇదేమో ట్రాకింగ్ ట్యాబ్ అన్నమాట. సో, ఎప్పుడైతే నేను ట్రాక్ మోషన్ క్లిక్ జేస్తానో నాకిక్కడ ఒక ట్రాకర్ క్రియేట్ అయింది చూడు. ఇగో దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడేంటిదంటే, మనకి ఇక్కడ ఏదైతే ఇన్‌సైడ్ బాక్స్ ఉందో, ఆ బాక్స్‌లో మనం ఏదైతే పాయింట్‌ని ట్రాక్ జేయాలనుకుంటామో, ఆ పాయింట్‌ని ఇందులో ఫిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ నంబర్‌ని ట్రాక్ జేయాలి అనుకుంటున్నా. సో, ఈ ఇన్‌సైడ్ ఏదైతే బాక్స్ ఉందో, స్మాల్ బాక్స్ దాన్ని మనం ఈ నంబర్ తగ్గట్టుగా ఫిట్ చేయాలి. ఎలా అంటే చూడు ఇప్పుడు లెఫ్ట్ క్లిక్‌తో ఇలా డ్రాగ్ జేసుకోవాలి. అండ్ ఈ ట్రాకర్‌ని మూవ్ జేయాలి అంటే ఈ 2 బాక్సెస్ మధ్యలో లెఫ్ట్ క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చన్నమాట. ఇలా. అండ్ ఇప్పుడు ఈ బాక్స్‌లని మనం స్కేల్ గూడా జేసుకోవచ్చు ఇలా. లెఫ్ట్ క్లిక్‌తో ఇలా డ్రాగ్ జేసి స్కేల్ జేసుకోవచ్చన్నమాట ఇలా. సో, ఇప్పుడేంటిదంటే కాన్సెప్ట్ ఏదైతే నంబర్ ఉందో, ఆ నంబర్ ఎగ్జాక్ట్‌గా ఆ మిడిల్ బాక్స్‌లో ఉండాలి. ఓకే. సో, ఇప్పుడేం జేయాలి అంటే, ఇక్కడ మనకి ట్రాక్ ట్యాబ్‌లో ఇక్కడ మనకి అనలైజ్ అని ఒక ఆప్షన్ ఉంది. అనలైజ్. ఈ అనలైజ్ ఆప్షన్‌ని కింద క్లిక్ జేయాలిక్కడ. అనలైజ్ ఫార్వర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ జేయాలి. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఈ ఏదైతే నంబర్ ఉందో అది ఏ పాత్‌లో వెళ్తే ట్రాకర్ గూడా ఆ పాత్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఆటోమేటిక్‌గా. సో, ఇప్పుడు చూడు. సో, లైక్ దీన్ని క్లిక్ చేస్తాను. అనలైజ్ ఫార్వర్డ్. సో, క్లిక్ చేస్తే చూడు ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఆ నంబర్ ఎక్కడికి వెళ్తే దాంతో పాటు ట్రాకర్ గూడా దాంతో పాటే వెళ్తుందన్నమాట ఇక్కడ. సో, అప్పుడేమవుతుందంటే ఫైనల్‌గా ఒక పాత్ క్రియేట్ చేస్తది మనకి. సో, ఇప్పుడు నేను లాస్ట్‌కొచ్చే వరకు జంప్ అయిపోతది చూడు. ఎందుకంటే ఈ నంబర్ అనేది బయటికెళ్ళిపోతుంది కాబట్టి. ఇగో ఇలా. ఓకే. అది మనం తర్వాత చూద్దాం అది ఎట్లా చేయాలనేది. సో, ఇప్పుడు చూడు నేను ఎప్పుడైతే ట్రాక్ చేశానో ఇక్కడ నాకొక పాత్ క్రియేట్ అయింది. చూడు. సో, కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ పాత్ ఏదైతే ఉందో మనం పెట్టే ఆబ్జెక్ట్‌కి అటాచ్ చేయొచ్చన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్‌గా ఆ పాత్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మూవ్ అవుతది. ఎందుకంటే మనం మాన్యుయల్‌గా పొజిషన్ యానిమేషన్ ఇవ్వాలి అంటే కష్టం. అది టైమ్ సేవ్ గాదు. టైమ్ చాలా తీసుకుంటది. ప్లస్ కరెక్ట్‌గా గూడా రాదనమాట. మనం ఎగ్జాక్ట్‌గా ఎందుకంటే బోట్
మనకి అప్ అండ్ డౌన్ కూడా మూవ్ అవుతా ఉంటది చూడు. ఇగో ఇక్కడ పాత్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతా ఉంటది. సో మనం పొజిషన్ యానిమేషన్ మాన్యువల్‌గా ఇవ్వాలి అనుకున్నా గాని చెప్పలేము. ఆ బోట్ పైకి కిందకి మూవ్ అవుతా ఉంటది. ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వదన్నమాట. అంటే మన టోటల్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ షిప్ బోట్ మీద ఇక్కడ ఏదైనా మనం వేరే టెక్స్ట్ పెట్టుకున్నట్టు. ఎందుకంటే మూవీస్‌లలో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే నార్మల్‌గా బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ మీద వాళ్ళ కంపెనీ నేమ్ గాని, వాళ్ళ లోగో ఉంటది. కానీ రియల్‌గా బోట్స్ మీద ఏముండదు. టెక్స్ట్ గాని ఏముండదు. సో ఏందంటే ఫైనల్‌గా జస్ట్ వాళ్ళ బోట్ అని తెలవడానికి జస్ట్ వాళ్ళ పేరు గాని, లోగో గాని జస్ట్ ఎడిటింగ్‌లో యాడ్ చేసేస్తారనమాట. రియల్‌గా షిప్ మీద ఉండదనమాట. వర్డ్స్ అనేది. ఓకే. సో మూవీస్‌లో అలా యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడేమైంది మనకి ఈ ట్రాక్ చేసినాం. ఇప్పుడేం జేయాలి అంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ కూడా క్రియేట్ జేసుకో. అండ్ టెక్స్ట్ క్రియేట్ చేసే ముందు మెయిన్ కాంపోజిషన్‌లోకెళ్ళిపో ఇక్కడ. ఎందుకంటే మనం ట్రాకర్ ట్యాబ్‌లో ఉన్నాం కాబట్టి ఇది. సో మెయిన్ కాంపోజిషన్‌లోకెళ్ళిపో. వెళ్ళిపోయినంక ఇప్పుడు మనం కావాల్సిన టెక్స్ట్ ఏందో అది ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. సో టెక్స్ట్ లెట్స్ సే హైదరాబాద్ అని పెట్టేస్తాను. జస్ట్ హైదరాబాద్ అండ్ ఇక్కడ ఎక్కడైనా పెట్టుకుంటాను జస్ట్ ఇలా. అండ్ నాకు కలర్ గూడా మ్యాచ్ అవ్వాలి అనుకో. నాకు ఎగ్జాక్ట్‌గా ఇదే కలర్ ఉండాలి. ఈ నంబర్స్ ఏ కలర్ ఉందో అదే కలర్ ఉండాలి అంటే దీని కలర్ గూడా చేంజ్ చేసుకుంటాను నేను. సో కలర్ చేంజ్ ఎగ్జాక్ట్‌గా ఇదే కలర్ కావాలి అంటే మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ డ్రాపర్ టూల్‌తోని. ఐ డ్రాపర్ టూల్‌తో మనం దేని మీద పెడితే కలర్ వస్తుంది. క్లిక్ చేసి ఓకే అనాలి ఇలా. ఇంకొంచెం నీట్‌గా బ్లెండ్ అవ్వాలి అంటే మనం బ్లెండ్ మోడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లెండ్ మోడ్స్ ఉంటుంది గదా! సో డిఫరెంట్ డిఫరెంట్ బ్లెండ్ మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే యాడ్ కాకపోయినా గానీ మల్టిప్లై. ఇగో మల్టిప్లై చేసేదంటే కొంచెం దాంట్లోకి బ్లెండ్ అయిపోతుందనమాట. ఒకసారి నార్మల్ చూద్దాం. నార్మల్ దానికంటే మల్టిప్లై పెట్టుకోవచ్చు. మల్టిప్లై పెడితే ఏమవుతుందంటే దాంట్లో బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు షాడో ఉంటే నిజంగా షాడో మీద అక్కడి వరకు డార్క్ పార్ట్ వస్తుంది చూడు నువ్వు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నేను నార్మల్ పెట్టాననుకో చూడు ఇగో నేచురల్‌గా లేదు ఇక్కడ మనకి. సో, నీట్‌గా నాకు దాని మీద షాడో గూడా పడినట్టు కావాలి అనుకుంటే, అప్పుడు బ్లెండ్ మోడ్స్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా మల్టిప్లై గాని బ్లెండ్ మోడ్ యూజ్ చేసుకుంటే బ్లెండ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నాకేంటిదంటే ఎగ్జాక్ట్‌గా ఇంకా స్టిల్ మనకేం టెక్స్ట్ అక్కడనే ఉంటుంది. మనం ఏందంటే, ఇప్పుడు ఏదైతే ట్రాకింగ్ చేస్తున్నామో, ఆ ట్రాకింగ్ డేటా మనం టెక్స్ట్‌కి అటాచ్ చేయాలన్నమాట ఇలా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక స్టెప్ ఏంటిదంటే, నువ్వు ఈ ట్రాకింగ్ డేటా దీనికి టెక్స్ట్‌కి అప్లై చేసే ముందు టెక్స్ట్ యొక్క యాంకర్ పాయింట్ మనం ఎక్కడైతే ట్రాకింగ్ యూజ్ చేస్తున్నామో అక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. చేయకపోతే ఏమవుతుందంటే నువ్వు తర్వాత ట్రాకింగ్ అటాచ్ చేసినప్పుడు ఇగో ఈ యాంకర్ పాయింట్ వెళ్లి ఇక్కడ అటాచ్ అవుతదన్నమాట. మనం ఎందుకు ఇక్కడనే కదా యూజ్ చేసింది ట్రాకర్. ఇక్కడ యూజ్ చేసినాం కాబట్టి ఈ టెక్స్ట్ యొక్క యాంకర్ పాయింట్ ఇక్కడికి వెళ్లి అటాచ్ అయ్యేది. అప్పుడు టెక్స్ట్ ఏమవుతుంది పొజిషన్ చేంజ్ అయిపోతుందన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ పొజిషన్‌లో పెట్టుకొని ఓన్లీ యాంకర్ పాయింట్‌ని మాత్రం మనం ఎక్కడైతే ట్రాక్ చేస్తున్నామో అక్కడికి ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూడు నేను ట్రాకింగ్ టాబ్‌లోకెళ్ళాననుకో, మనం ట్రాకింగ్ ఎక్కడ చేస్తున్నాం? మెయిన్‌గా ఈ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ప్లస్ సింబల్ ఉంది కదా! సో, ఎగ్జాక్ట్‌గా ఈ 9కి ఇక్కడ కార్నర్‌లో ఉంది. సో, ఇప్పుడు నేను ఏం చేయాలి? దీని యొక్క యాంకర్ పాయింట్ ఇక్కడ యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఆ కార్నర్‌లో అక్కడ పెట్టుకోవాలి. ఇలా. సో, ఇప్పుడు మనం ఆ టెక్స్ట్‌ని అటాచ్ జేయాలి. జస్ట్ ఇంకా అటాచ్ అవ్వలేదు. అటాచ్ జేయాలి. సో, అటాచ్ జేయాలి అంటే మనం ఈ టెక్స్ట్ క్రియేట్ చేసుకొని ఒరిజినల్ పొజిషన్‌లో పెట్టినాక మళ్ళీ ఇక్కడ ట్రాకర్ ట్యాబ్‌లోకొచ్చేసేయాలి. ఇక్కడ మనకు టెక్స్ట్ ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ ట్రాకింగ్ ట్యాబ్ కాబట్టి. సో, ఇప్పుడేం జేయాలి అంటే మనం ఏదైతే ఫుటేజ్‌ని ట్రాక్ జేస్తున్నామో ఆ ఫుటేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ట్రాకర్ ప్యానెల్ మళ్ళీ క్లోజ్ అయిపోయిందా? సో, ఓపెన్ చేసుకో. ఇప్పుడు ఏం జేయాలి అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడిట్ టార్గెట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఏది ట్రాకర్‌లో ఎడిట్ టార్గెట్. సో, ఈ ఎడిట్ టార్గెట్‌తోని ఏం చేస్తామంటే, మనం ఏదైతే లేయర్‌ని అటాచ్ చేయాలనుకుంటున్నామో అది అటాచ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నేను ఎడిట్ టార్గెట్ క్లిక్ చేశాననుకో, క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని లేయర్స్ లిస్ట్ వస్తది. ఎట్ ప్రెజెంట్ మనకి ఇది ఒకటే టెక్స్ట్ లేయర్ ఒకటే ఉంది కాబట్టి ఉంది. ఇక్కడ ఒక 10 లేయర్స్ ఉందనుకో, ఇక్కడ 10 లేయర్స్ లిస్ట్ వస్తది. సో, మనం ఏదైతే అటాచ్ చేయాలి అనుకుంటామో ఆ లేయర్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, ఎట్ ప్రెజెంట్ మనకు అదొక్కటే ఉంది కాబట్టి ఇదొకటి సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాను. ఓకే అన్నాక ఇక్కడ అప్లై అనాలి. అప్లై క్లిక్ చేసి ఓకే అనాలి ఇక్కడ. సో, ఇక్కడ మనం ఏం డైమెన్షన్స్ చేంజ్ చేయొద్దు. ఎక్స్ అండ్ వైయే ఉండాలి. ఎందుకంటే బోట్ మనకి 2 డైరెక్షన్స్‌లో మూవ్ అవుతుంది. కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ అవుతుంది. నువ్విక్కడ ఎక్స్ ఓన్లీ, వై ఓన్లీ యూజ్ చేసావనుకో ఓన్లీ ఆ డైరెక్షన్‌లోనే ట్రాక్ అయితదన్నమాట.
సో, ఇక్కడ మనం బోత్ ఎక్స్ అండ్ వై పెట్టుకొని ఓకే అనాలి. ఓకే అన్నాక చూడు ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మెయిన్ కంపోజిషన్ ట్యాబ్‌లోకొచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ప్లే చేశాననుకో చూడు. టెక్స్ట్ దాంతో పాటు ఎళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్‌గా ఇలా. సో, ఇక్కడ ఎండింగ్‌కొచ్చే వరకు ఏంటిదంటే, మనం మాన్యుయల్‌గా పొజిషన్ యానిమేషన్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇగో ఇక్కడికొచ్చినంక ఆగిపోతుంది చూడు. ఎందుకంటే మనకక్కడ ట్రాకర్ జంప్ అయిపోయింది. సో, ఇప్పుడు చూడు నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు. నేను పొజిషన్స్ ఓపెన్ చేశాను. ఆటోమేటిక్‌గా చూడు పొజిషన్స్‌కి కీ ఫ్రేమ్ గూడా వచ్చేసింది. మనం టెక్స్ట్‌కి పొజిషన్ కీ ఫ్రేమ్స్ ఏమి ఇవ్వలేదు. కానీ వచ్చేసింది. ఎలా? దీని యొక్క ట్రాకింగ్ డేటా ఉంది గదా! ఈ ట్రాకింగ్ డేటా ఏదైతే ఉందో, ఆ ఎగ్జాక్ట్ ట్రాకింగ్ డేటా ఈ పొజిషన్‌కి పేస్ట్ అయిందన్నమాట. అప్పుడేమవుతుంది? దీంట్లో ఇది ఎగ్జాక్ట్‌గా ట్రాకర్ ఎలా మూవ్ అవుతే, ఈ టెక్స్ట్ గూడా అలానే మూవ్ అవుతదన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ ట్రాకింగ్ మనం ఈ ప్లెయిన్ కలర్‌ని బేస్ చేసుకొని చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో, స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఏంటిదంటే, మనం ఓన్లీ కాంట్రాస్ట్ పాయింట్స్‌ని మాత్రమే చేయగలుగుతాం. అంటే లైక్ ట్రాకింగ్ అవుతదన్నమాట. లేకపోతే ప్లెయిన్ కలర్ మీద వర్క్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను లెట్స్ సే నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ మోషన్‌లో నేనిక్కడ ప్లెయిన్ మీద పెట్టాననుకో. సో, అక్కడ ఏం పిక్సెల్స్ లేదు కాబట్టి దానికి సోర్స్ ఉండదు ట్రాకింగ్ జేయడానికి. సో, ఇప్పుడు నేను ప్లెయిన్ కలర్ మీద పెట్టేసి నేను ట్రాక్ క్లిక్ చేశాననుకో, చూడు ఇగో అప్ అండ్ డౌన్ అయిపోతుంది ఇలా. అంటే ఏ పిక్సెల్‌ని ట్రాక్ జేయాలో తెలవదు. సో, అప్పుడు మనకి పాత్ అనేది ఇట్లా జిగ్‌జాగ్ వచ్చేస్తది. సో, మనం టెక్స్ట్ అటాచ్ చేసినా వేస్ట్ అప్ అండ్ డౌన్ అయిపోతదనమాట అది. సో, అందుకే ఏదైనా పాయింట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే మనం ఈ నంబర్ అనే కాదు. ఇప్పుడు నువ్వు ఈ బ్లాక్ పాయింట్ కావాలంటే ఈ బ్లాక్ పాయింట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇప్పుడు నేను ఈ పాయింట్‌ని తీసుకెళ్ళి ఇలా స్కేల్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా కొంచెం చిన్నగా చేసుకో. ఇలా చేసుకొని ఇప్పుడు నేను ఆ పాయింట్‌ని కూడా స్కేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా, ఇలా. సో, స్కేల్ చేస్తే మనకి ఇలా అయిపోతుంది. సో, ఏ పాయింట్ అయినా గాని మనం స్కేల్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పెట్టాననుకో టెక్స్ట్. ఇక్కడ పెట్టినప్పుడు మనకొక ప్రాబ్లమ్ వస్తది. ఇక్కడ పోల్ అడ్డం వస్తది చూడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దీన్నే ట్రాక్ చేస్తాను. ఈ నంబర్‌నే ట్రాక్ చేస్తాననుకో. లెట్స్ సే ఇలా ఈ నంబర్‌ని ట్రాక్ చేస్తాను. చేసేసి ట్రాక్ చేసేస్తాను. సో, క్లిక్ ఆన్ అనలైజ్. ఓకే. అనలైజ్ చేశాను. ఇప్పుడు లెట్స్ సే టెక్స్ట్ ఇక్కడ పెట్టాననుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ తీసుకుంటాను. సో, టెక్స్ట్ ఇక్కడ మెయిన్ కంపోజిషన్ ప్యానెల్‌లోకి రావాలి. బోట్ అని ఏదన్నా పెట్టాననుకో బోట్. పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా పెట్టాననుకో. అండ్ దీని యొక్క బ్లెండ్ మోడ్స్ నీట్‌గా మల్టిప్లై పెట్టుకుంటాను. సో దట్ అందులోకి బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు అటాచ్ చేసే ముందు దీని యొక్క యాంకర్ పాయింట్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ. సో, లైక్ యాంకర్ పాయింట్. సో, కరెక్ట్‌గా తెలవదు అనుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఇప్పుడు ట్రాకర్ ప్యానెల్‌లోకొచ్చి చూస్తే ఆ ప్లస్ సింబల్ ఎక్కడైతే పెట్టినామో యాంకర్ పాయింట్ కూడా అక్కడనే ఎగ్జాక్ట్‌గా పెట్టాలి. ఇక్కడ పెట్టామనుకో. ఇలా. సో, ఇప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ ఒకసారి ఎడిట్ టార్గెట్ చేస్తాను. అంటే అటాచ్ చేస్తాను. సో, ట్రాకర్ ప్యానెల్ అండ్ ఇక్కడ ఎడిట్ టార్గెట్ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. అప్లై. ఓకే. సో, ఇప్పుడు చూడు నేను ప్లే చేస్తే మనకి చూడు యాక్చువల్‌గా ఏమవుతుంది మనకి పోల్ ఫ్రంట్‌లో ఉంది. కానీ ఇక్కడ టెక్స్ట్ కూడా పైకొచ్చేస్తుంది చూడు. కానీ మనకి నేచురల్‌గా ఎలా ఉండాలి? వెనకుండాలి యాక్చువల్‌గా. ఈ పోల్‌కి వెనకుండాలి. సో, ఇక్కడ మనం లైక్ నేను ఈ టెక్స్ట్‌ని వెనకకి తీసుకున్నాననుకో మొత్తానికి. వెనక తీసుకుంటే మొత్తం నాకు లేయర్ వెనకకి వెళ్ళిపోతుంది. పైకి డ్రాగ్ చేస్తే టోటల్‌గా కంప్లీట్ పైకొస్తుంది. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏంటిది? ఆ బోట్ ఏదైతే ఆ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ కిందకెళ్ళి రావాలి. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఈ టెక్స్ట్ అనేది పోల్ వెనకకి వెళ్ళాలి. ఓకే. టెక్స్ట్ అనేది పోల్ వెనకకి వెళ్ళాలి. సో, మనం ఏం చేస్తామంటే ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకోవాలి మనం. ఓకే. ఫుటేజ్‌ని డూప్లికేట్ చేసుకోవాలి. లైక్ కంట్రోల్ డి అండ్ లెట్స్ సే ఆ డూప్లికేట్ చేసిన దానికి నేమ్ గూడా ఇవ్వాలి. అంటే కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మన కన్వీనియంట్. సో, లైక్ లైక్ పోల్ అని పెట్టుకో. ఓకే. వుడెన్ పోల్ సంథింగ్. పోల్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఫుటేజ్‌ని ఏం చేయాలి నేను ఈ టెక్స్ట్ పైకి తీసుకురావాలి. ఇప్పుడు మొత్తానికి మనకి ఇది
హైడ్ అయిపోతుంది. బట్ మనం ఏం చేస్తాం, ఈ పోల్ ఏరియా వరకు మనం అనేది ఒక మాస్క్ వేసుకోవాలి. ఓకే. పోల్ వరకు అది కూడా మొత్తం పోల్ అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆ బోట్ పాస్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో దాని వరకు మనం మాస్క్ వేసుకోవాలి. సో, ఆ పోల్‌ని సెలెక్ట్ చేసుకొని నేను పెన్ టూల్‌తో సెలెక్ట్ చేసుకోవాలి. మేక్ ష్యూర్. ఓకే. సెలెక్ట్ చేసుకోకుండా నువ్వు పెన్ టూల్‌తో డ్రా చేస్తే మళ్ళీ షేప్ లేదు క్రియేట్ అవుతది. సో, నువ్వు దేనికైతే మాస్క్ వేయాలి అనుకుంటావో దాన్ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ వేసుకోవాలి. సో, ఇక్కడ ఇలా. ఇలా. సో, ఇలా మాస్క్ వేసినప్పుడు చూడు ఇప్పుడు ఏమవుతుంది మనకి బోట్ వెనకకెళ్ళిపోయింది. ఎట్లా? ఇప్పుడు చూడు. లాజిక్ చూస్తే ఫస్ట్ పోల్ ఒక్కదానికే మాస్క్ ఉంది చూడు. తర్వాత వెనక టెక్స్ట్, తర్వాత ఫుటేజ్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇలా వెళ్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో నీకు కెమెరా మూవ్‌మెంట్స్ లేదు కాబట్టి ఆ మాస్క్ అక్కడ ఉంచితే పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి కెమెరా మూవ్‌మెంట్స్ ఉందనుకో, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు స్టార్టింగ్‌లో వెళ్తే ఇగో మాస్క్ ఇక్కడ కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే వీడియో కొంచెం మూవ్ అయిందన్నమాట. అప్పుడు నువ్వేం చేయాల్సొస్తది మాస్క్ పాత్‌కి యానిమేషన్ ఇవ్వాలి. ఓకే. ఏదైతే మాస్క్ ఉందో, ఆ మాస్క్ యొక్క పాత్‌కి యానిమేషన్స్ ఇవ్వాల్సొస్తదనమాట. అంటే ఇగో ఇలా యానిమేషన్ ఇచ్చేసి నువ్వు టైమ్ టు టైమ్ దాన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎక్కడికి మూవ్ అవుతే దాని తగ్గట్టుగా ఇది ఇలా మూవ్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. ఇలా పోల్‌ని. బట్ ఈ సిట్యుయేషన్స్‌లో అవసరం లేదు. మనకు ఓన్లీ ఇక్కడుంటే సరిపోతుంది. ఇగో ఈ ఏరియాలో. ఓకే. మనకి యానిమేషన్ ఇప్పుడు చూడు. నువ్వు కరెక్ట్‌గా ఎయలేదనుకో ఏమవుతుంది జూడు. నాకు ఎగ్జాక్ట్‌గా రావట్లేదనమాట. అందుకే మాస్క్‌ని కరెక్ట్‌గా వేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్‌ని డిలీట్ చేసేస్తాను. యానిమేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏరియాలో అది ఏం మూవ్ అవ్వట్లేదు కాబట్టి పర్ఫెక్ట్ గానే ఉంది మనకి. ఓకే. అండ్ లైట్‌గా కొంచెం ఫెదర్ ఇవ్వాలంటే ఎక్కువ ఇవ్వద్దు. కొంచెం లైట్‌గా ఫెదర్ ఇచ్చేస్తే కొంచెం ఆ స్మూత్‌నెస్ అనేది వస్తదనమాట. ఇలా. సో, అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా. ఓకే. అలా. సో, ఇలా మనం ఆ పోల్‌కి యానిమేషన్స్ సో, ఆ పోల్‌కి మనం మాస్క్ ఇవ్వచ్చు అండ్ ఇలా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే.